ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ గైస్. యాక్చువల్ వీడియో వచ్చేసి ఏంటంటే నేను మరమరాలతో దోశ అనేది ప్రిపేర్ చేశానండి. అది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది చూపిస్తాను, వచ్చేసాయండి. అండ్ అందరూ దీని దోశలో చాలా టైప్స్ తింటారు. దట్ పిజ్జా దోశ అండ్ దట్ పన్నీర్ దోశ అని అది అని ఇదని తింటూ ఉంటారు. బట్ ఒక్కసారి ఇలా మరమరాలతో దోశ ట్రై చేసి చూడండి, అద్దరిపోతుంది టేస్ట్ మాత్రం. సో ఎలా చేయాలి ఏంటి అని నేను చూపిస్తాను, వచ్చేసేయండి. మనం ఒక 3 కప్స్ మరమరాలు అనేది మిక్సీలో వేసుకోవాలన్నమాట. 3 కప్స్ మరమరాలకి 1 కప్ ఉప్మా రవ్వ యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కర్డ్ వేసుకోవాలి, కొంచెం కర్డ్ వేసేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసేసుకొని దోశ పిండిలా పట్టి పెట్టుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో తగినంత సాల్ట్ అండ్ కొన్ని ఆనియన్స్ వేసేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ మీద ప్యాన్ అనేది పెట్టేసుకొని ఇలా ప్యాన్ హీట్ చేసేసుకొని ఆయిల్ వేసేసుకొని గ్రీస్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ గ్రీస్ చేసిన తర్వాత మనము ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్నాం కదా బ్యాటర్, దోశ బ్యాటర్ అనేది దీనిపైన వేసేసేయాలి. వేసేసి లైట్గా ఆయిల్ వేసేసేయాలి దీనిపైన. సేమ్ ఇది ఏంటంటే మనకి సెట్ దోశ లాగా వస్తుంది అనమాట. 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా మన దోశ అనేది రెడీ అయిపోయింది. ఇలా మన యమ్మీ మరమరాల దోశ అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని మన పికిల్స్ ఉంటాయి కదా, పికిల్స్ ట్రై చేయొచ్చు. అండ్ టమాటో చట్నీ అండ్ దిస్ పల్లి చట్నీ ఉంటుంది కదా, దాంట్లో ట్రై చేస్తాము, అద్దరిపోతుందండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.